వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమ్ ఇంగ్లీష్లో థర్డ్ యూనిట్ డిస్కస్ చేద్దాం. థర్డ్ యూనిట్ నేమ్ వచ్చేసి ద నైట్ ట్రైన్ అట్ డియోలి. యూనిట్ పేరు ఏంటండి? ద నైట్ ట్రైన్ అట్ డియోలి. ఈ యూనిట్ని ఈ థర్డ్ యూనిట్లో ప్రోజ్ భాగంలో మనకి వాడిచ్చినటువంటి లెసన్ వచ్చేసి ద నైట్ ట్రైన్ అట్ డియోలి. ఈ లెసన్ రాసింది ఎవరంటే రస్కిన్ బాండ్. రస్కిన్ బాండ్ మనకు థర్డ్ యూనిట్లో ప్రోజ్ భాగంలో వచ్చినటువంటి యూనిట్ ఏమించి ద నైట్ ట్రైన్ అట్ డియోలి. ఈ లెసన్ని థర్డ్ యూనిట్లో మనకి ఇచ్చాడు. ఈ లెసన్ రాసినటువంటి రచయిత ఎవరంటే రస్కిన్ బాండ్. ఈయన 1934 మే 19వ తేదీన జన్మించాడు. మే 19వ తేదీన జన్మించాడు. ఈయన బ్రిటిష్ మూలాలు ఉన్నటువంటి భారతీయ రచయిత. ఈయన యొక్క పూర్వీకులు బ్రిటిష్ వాళ్ళకి చెందినటువంటి వ్యక్తులు. అయితే ఈయన రాసినటువంటి సాహిత్యానికి, ఈయన రాసినటువంటి అమూల్యమైన రచనలకి గాను 1992వ సంవత్సరంలో 1992లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది ఈయన రచనలకి రావడం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఈయన రచనలకి రావడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైనటువంటి పద్మశ్రీ, అదేవిధంగా పద్మభూషణ్, ఈ పథకాలను కూడా, ఈ అవార్డులు కూడా ఈయన సొంతం చేసుకోవడం అనేది జరిగింది. రస్కిన్ బాండ్ 1934 మే 19వ తేదీన జన్మించాడు. ఈయన సాహిత్యంలో చేసినటువంటి కృషికి గాను 1992లో ఈయన రచనలకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి విశిష్ట పురస్కారాలు కూడా ఈయన పొందుకున్నారు. అదేవిధంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్, జీవన సాఫల్య పురస్కారం కూడా ఈయన పొందుకున్నారు. ఇది రచయితకి సంబంధించినటువంటి ఒక షార్ట్ నోటు. అదేవిధంగా ఇక మనం లెసన్లోకి వెళ్ళినట్లయితే ఈ యూనిట్కి సంబంధించి మీరు ఈ లెసన్ యొక్క సమ్మరీని చదువుకుంటే సరిపోతుంది. ఇంగ్లీష్లో ఏ యూనిట్ నుంచి అయినా మీకు 5 మార్క్స్ క్వశ్చన్ అడిగేటప్పుడు ఆ లెసన్ యొక్క సమ్మరీ చదువుకుంటే సరిపోతుంది. సో ఈ లెసన్ యొక్క సమ్మరీని ఒకసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే, ఈ లెసన్ యొక్క సమ్మరీ ఈ రస్కిన్ బాండ్, ఇదివరకే మనం చెప్పుకున్నాం. ఈ యూనిట్ని ఎవరు రాశారని చెప్పాం? రస్కిన్ బాండ్. రస్కిన్ బాండ్ అనేటువంటి రచయిత కలం నుండి వచ్చినటువంటి లెసనే ద నైట్ ట్రైన్ అట్ డియోలి. ఈ యొక్క లెసన్ అనేది రస్కిన్ బాండ్ యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఈ సంఘటనని ఆయన మనకి ఒక పాఠముగా ఆయన యొక్క రచనలో నుండి తీసుకోవడం జరిగింది. అయితే ఏంటి ద నైట్ ట్రైన్ అట్ డియోలి అంటే, ఒకరోజు రస్కిన్ బాండ్ ఆయనకి 18 ఏళ్ళు వయసు ఉండేటప్పుడు ఒక రైలు ప్రయాణంలో వాళ్ళ అమ్మమ్మ గారింటికి కాశ్మీర్లో ఉన్నటువంటి డెహ్రా పట్టణానికి, ఆ పట్టణం పేరు డెహ్రా పట్టణం. ఈ డెహ్రా పట్టణానికి ఆయన 18 ఏళ్ళ వయసులో వేసవి సెలవులకని వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళడం జరిగింది. ఈ డెహ్రా పట్టణానికి 30 మైళ్ళు ముందు, ఈ డెహ్రా పట్టణం ఇంకా రావడానికి 30 మైళ్ళు ముందే ఒక పట్టణం వస్తుంది. ఆ పట్టణమే డియోలి పట్టణం. ఆ పట్టణమే డియోలి పట్టణం. ఈ డియోలి పట్టణం దగ్గర రైలు దాదాపు 10 నిమిషాల పాటు ఆపడం అనేది జరుగుతుంది. అయితే ఈయన ఒకసారి ఆ డియోలి పట్టణంలో రైలు ఆపినప్పుడు ఒక స్త్రీని చూస్తాడు. ఆమెని చూడగానే ఇతను మైమరిచిపోతాడు. ఆమె అంత అందంగా ఉంటుంది. ఆమె ఎవరు, ఆమె ఏంటి అనే విషయాన్ని, ఆమెతో కలిగినటువంటి అనుభవాల్ని ఈ రస్కిన్ బాండ్ ఈ లెసన్లో, ఈ యొక్క రచనలో ఆయన అనుభవాలని రాయడం జరిగింది. అయితే ఈయన 18 ఏళ్ళు వయసు ఉండేటప్పుడు వారి అమ్మమ్మ గారి ఇంటికి డెహ్రా పట్టణానికి వెళ్ళాడు. ఆ యొక్క దారిలో 30 మైళ్ళ ముందుల ఈ యొక్క డియోలి పట్టణం దగ్గర రైలు ఆగుతుంది. అయితే అతనికి
ప్రతిసారి ఈ డియోలి పట్టణంలో 10 నిమిషాల పాటు రైలు ఎందుకు ఆగుతుంది అనేది ఆయనకి ఎప్పటికి కూడా అర్థం కానిటువంటి విషయం. ఎందుకంటే సాధారణంగా రైలు ఎందుకు ఆపుతారంటే ఎవరైనా ఎక్కినా లేదా ఎవరైనా దిగిన వాళ్ళు ఉంటే ఆ రైల్వే స్టేషన్లో రైలు అనేది ఆపబడతారు. కానీ ఈ డియోలి పట్టణంలో అసలు ఎవరు ఎక్కడం కానీ ఎవరు దిగడం కానీ ఈయన ఎప్పుడూ చూసి ఉండలేదంట. అయినప్పటికీ కూడా అక్కడ డియోలి రైల్వే స్టేషన్లో 10 నిమిషాల పాటు ట్రైన్ ఆగడం జరిగింది. ఒకసారి ఈయన వెళ్తున్నప్పుడు డియోలి రైల్వే స్టేషన్ దగ్గర ఆగినప్పుడు ఒక బుట్టలు అమ్మడానికి ఒక అమ్మాయి ప్రయత్నిస్తూ ఉంది. ఆ అమ్మాయిని చూసినటువంటి ఈ రస్కిన్ బాండ్ ఆమె దగ్గర బుట్ట అనేది కొనుక్కున్నాడు. అప్పుడే ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఈయన తన మనసు పారేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆమె అంత అందంగా అంత సుందరంగా ఉంది. వెంటనే ఆమెను చూస్తూ అలాగుండిపోయాడు. ఇంతలో రైలు కదిలింది. సో అతను రైలు ఎక్కి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయాడు. 2 నెలల తర్వాత మరలా అతను తన వేసవి సెలవులు ముగించుకొని తన యొక్క సొంత ప్రాంతానికి వెళ్ళడం కొరకు తిరిగి ప్రయాణం అయ్యి వస్తుండగా మళ్ళీ ఆయన ఇదే డియోలి రైల్వే స్టేషన్లో ఆమెను 2వ సారి చూస్తాడు. ఈ 2 సార్లే ఆయన తన జీవిత కాలంలో ఆమెని చూసినటువంటి సందర్భాలు. అయితే ఆమెను 2వ సారి చూసినప్పుడు కూడా మొదటిసారి ఎలాంటి అనుభూతిని అయితే పొందాడో, ఎలాంటి ఫీలింగ్ అయితే కలిగిందో 2వ సారి కూడా అదే ఫీలింగ్ కలిగింది. 2వ సారి ఆమెను చూడగానే ఆమెని తనతో పాటు తీసుకెళ్ళిపోవాలన్నంత గొప్ప అనుభూతి అతనికి కలిగింది. కానీ అతను తనతో పాటు ఆమెను తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 18 సంవత్సరాల ఒక చిన్న కుర్రవాడు కాబట్టి అతను ఆమెను తీసుకెళ్ళడానికి సాహసించలేకపోయాడు. తర్వాత ఆమెను తీసుకొని వెళ్ళాలి అనేటువంటి మనసులో ఉన్నా సరే వెళ్ళలేని పరిస్థితిని నిందించుకుంటూ ఆయన తన యొక్క ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక అతను చేసేది ఏమి లేదు కనుక అతను ఇక రోజులు కాలాల్ని లెక్కట్టడం మొదలుపెట్టాడు. నిమిషాలు గంటలు రోజుల్ని లెక్క పెట్టుకుంటూ మరలా ఎప్పుడు వేసవి సెలవులు వస్తాయా అని ఆ యొక్క కాలాన్ని లెక్క పెట్టుకుంటూ తన కాలాన్ని వెళ్ళబుచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చేటువంటి సంవత్సరం వేసవి సెలవులకి మరలా ఆయన బయలుదేరి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నప్పుడు ఈ డియోలి పట్టణంలో ఆమె కొరకు దిగి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు వెతుకుతాడు. ఎక్కడ ఆమె దొరకదు. ఎవరిని అడిగినా వాళ్ళు ఆమె యొక్క సమాచారాన్ని అతనికి చెప్పడం జరగదు. ఆమె ఎక్కడుందో మాకు తెలియదని ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పడంతో అతను నిరాశ పాలై వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి మరలా ప్రయాణమై వచ్చినప్పుడు కూడా ఇలా పలుమార్లు ఆమెను వెతుకుతూ కాలం గడిపేశాడు. ఇక ఆయనకి ఆమె అప్పటికి మరి కనిపించలేదు. సో ఆమెను చూసింది 2 సార్లు అయినప్పటికీ కూడా ఆ యొక్క చూపులోను ఆమె తన మనసు మీద వేసినటువంటి ముద్రని ఆయన ఎప్పటికీ కూడా తన హృదయంలో పదిలిపరుచుకొని ఆ అనుభూతుల్ని మనకి ఈ యొక్క లెసన్లో పంచుకోవడం జరిగింది. ఇది ద నైట్ ట్రైన్ అట్ డియోలి పాఠం యొక్క సారాంశం.